ప్రజలందరికీ కూడా 2025వ నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా యంత్రాంగం తరపున తెలియజేస్తున్నాను. ఈ 2025లో ప్రజానికం అందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సో ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ న్యూ ఇయర్ 2025. సో ఈ 2024 గడిచిన 2024లో కృష్ణా జిల్లా యంత్రాంగం ప్రజల పట్ల సమాజం కోసం ఏమేమి మేజర్గా ఏమేమి పని చేసింది అనేది అందరికీ కూడా నేను తెలియజేయాలి అని అనుకుంటున్నాను. సో మొట్టమొదటిగా మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఎంప్లాయీ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ సమస్యలందరినీ కూడా పరిష్కరిస్తే ప్రజలకి చాలా మంచి నాణ్యత గల సేవల్ని ఎంప్లాయీస్ అందిస్తారు అనేది గుర్తించి మనము ఎంప్లాయీ గ్రివెన్సెస్ డేగా 3rd Friday అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఒకరు ఫస్ట్ 2-3 ఎంప్లాయీ గ్రివెన్సెస్ స్పెషల్గా ఏర్పాటు చేసినప్పుడు చాలా గ్రివెన్సెస్ వచ్చాయి. అవన్నీ కూడా మనం యుద్ధ ప్రాతిపదికన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాము. అలాగే మన దగ్గర మన తోటి ఎంప్లాయీస్ 39 మంది చనిపోయిండే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి 39 కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది చాలా సాటిస్ఫైయింగ్ వర్క్. సో కంపాషనేట్ అపాయింట్మెంట్ మనం ఒక ప్రభుత్వం తోటి ఉద్యోగిని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది అనే ఒక మెసేజ్ పంపించాలి, ఎంప్లాయీస్లో మొరైల్ బిల్డప్ చేయాలి అనే ఉద్దేశంతో కంటిన్యూస్గా దీన్ని ఫాలోఅప్ చేసి చేయడం జరిగింది. దీంట్లో కలెక్టరేట్లో డిఆర్ఓ గారు కానీ ఏఓ గారు కానీ ఏ సెక్షన్లో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క డీలింగ్ అసిస్టెంట్ని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరికీ కూడా మనము ఎస్బీఐ బ్యాంక్తో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని ఒక స్కీమ్ ఉంది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరిది శాలరీ అకౌంట్స్ ఎస్బీఐలో ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని మనము చూసుకొని సో బ్యాంక్తో టైఅప్ చేసుకొని దాదాపు మన దగ్గర 12,949 మంది ఎంప్లాయీస్ది స్టేట్ బ్యాంక్లో అకౌంట్స్ ఉండగా దాంట్లో 12,192 మంది అకౌంట్స్ని ఈ శాలరీ ప్యాకేజ్ కింద తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఎంప్లాయీస్కి సెపరేట్గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్, చాలా వేరే రకంగా బెనిఫిట్స్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, దీంట్లో అంతా మినహాయింపు, చాలా బెనిఫిట్స్ ఉంది. వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ జస్ట్ వాళ్ళ అకౌంట్ని శాలరీ అకౌంట్గా డెసిగ్నేట్ చేయించుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ని కూడా ఎంప్లాయీస్కి మనము అందజేయడం జరిగింది. మళ్ళీ ఎంప్లాయీస్ హెల్త్ బాగుండాలి అనే ఉద్దేశంతో యోగా డే రోజు నుంచి 1 month ఫ్రీ యోగా క్యాంపు నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఎంప్లాయీస్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్లో భాగంగా అన్ని ఎంప్లాయీస్కి కూడాను ఆయుర్వేదిక్ పరీక్షలు కూడా జరపడం జరిగింది. సో ఇది మనము ఎంప్లాయీస్కి మనం ఈ టైంలో తీసుకున్న చర్యలు అయితే మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్క సిటిజన్కి కూడాను టచ్ చేస్తుంది కనుక సో అన్నీ కూడాను మనము రెవెన్యూ గ్రివెన్సెస్ అన్నీ కూడాను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తున్నాము. రెవెన్యూ సదస్సులను కూడా ఏర్పాటు చేశాము. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మనకు దాదాపు 1155 అప్లికేషన్లు రాగా దాంట్లో 606 అప్లికేషన్స్ని మనం రిడ్రెస్ చేశాము. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద వేరియస్ సర్వీసెస్ ఉండొచ్చు, అంటే అది మ్యూటేషన్ ఉండొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏది కూడాను బియాండ్ ఎస్ఎల్ఏ అంటే మనకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ని ఇష్యూ చేసేదానికి, ప్రతి ఒక్క మ్యూటేషన్ చేసేదానికి కూడాను ప్రభుత్వం ఒక టైంని నిర్ణయించింది. ఆ టైం లోపే అన్ని సేవలు అందించేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మేము కంటిన్యూస్లీ రివ్యూ చేసినప్పుడు కూడాను ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% బియాండ్ ఎస్ఎల్ఏలోనే ఏది లేదు, బియాండ్ ఎస్ఎల్ఏలో లేదు. అంటే విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైంలోనే అన్ని సేవలు కూడా అందిస్తున్నామని చెప్పేదానికి హర్షిస్తున్నాను. సో అంతేకాకుండా ఈసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 కీలక బాధ్యతల్ని చేపట్టింది ఈ 2024లో. అది మొట్టమొదటిది జనరల్ ఎలక్షన్స్. ఈసారి జనరల్ ఎలక్షన్స్ కృష్ణా జిల్లాలో చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది. ఎక్కడ కూడా నో రీపోల్, జీరో వైలెన్స్తో సక్సెస్ఫుల్ ఎలక్షన్ని ఈసారి కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అందరూ ఎవ్రీ రెవెన్యూ ఎంప్లాయీ హెస్ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. సో డే అండ్ నైట్ అందరూ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అంతేకాకుండా ఈసారి ఎలక్షన్స్లో మనము ఎలక్షన్లో ఏది ఇష్యూస్ లేవు అనేది ఒకవైపు అయితే చాలామంది ఎలక్షన్స్ బాగా చేశారు అని కూడా అభినందన తెలియజేయడం జరిగింది. యాక్చువల్లీ ఆ పోలింగ్ స్టాఫ్ నుంచి చాలామంది వచ్చి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. సో దానికి పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఈసారి కృష్ణా ఫ్లడ్స్ ఎంత పెద్ద స్థాయిలో వచ్చింది అని మనందరికీ తెలిసే ఉంది. ఈ కృష్ణా ఫ్లడ్స్లో మనము ఐ థింక్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 1 డెత్ మాత్రమే జరిగింది. ఇంకా మిగిలిన అంతా కూడాను చాలా మంది రెవెన్యూ ఎంప్లాయీస్ వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్ చేసి ఈసారి పనిచేశారు. లంక గ్రామాల్లో అంతాను నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ కూడా ధైర్యంగా వెళ్ళి సో మన అందరినీ సేఫ్గా రీచ్ చేయడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అది బుడమేరు ఫ్లడ్స్ ఉండొచ్చు, కృష్ణా ఫ్లడ్స్ ఉండొచ్చు. సో ఇది నిజంగా ఒక ఇలాంటి పెద్ద న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా సో మనం ఓన్లీ 1 లైఫ్ పోయింది. అది కూడా కొంచెం చిన్న అంటే మన పొరపాటు లేదు, బట్ అయినా దానికోసం చింతిస్తున్నాను. అది కూడా జరగకపోయింటే బాగుండేది. బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి పెద్ద ఫ్లడ్స్లో కూడా మొత్తం సొసైటీకి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ గివన్ ఇట్స్ బెస్ట్ అనమాట. సో 31,222 హౌసెస్కి మేము ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవ్వగలిగాము. ఆ 16,000 ఫ్యామిలీస్ ఈరోజు ఇనండేట్ అయి ఉంటే వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది లేనట్టు వీలైనంత వరకు ది బెస్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము డిజాస్టర్లో. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఏది ప్రజలకు ఇబ్బంది లేనట్టు చూడాలో అంత బెస్ట్ సర్వీసెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలిగాము. మళ్ళీ విజయవాడ కూడాను బుడమేరు ఫ్లడ్స్కి ఉధృతంగా అక్కడ ఇబ్బంది పడినప్పుడు కూడా కృష్ణా జిల్లా తరపున మనము 65 ఫిషింగ్ బోట్స్ని పంపించాము. సో దానికి అక్కడ ప్రజలకి సహాయపడిన కృష్ణా జిల్లా మత్స్యకారులందరికీ కూడా ఈ టైంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అంతేకాకుండా మన కృష్ణా జిల్లాలో కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి మచిలీపట్నం పోర్ట్ ఉండొచ్చు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడాను పనులు చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. అన్నీ కూడా ముమ్మరంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాము. అంతేకాకుండా 22A రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ 22A అనేది చాలా మేజర్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో ఆ 22A పైన వచ్చిన అన్ని అప్లికేషన్స్ని కూడాను మనము చాలా క్షుణ్ణంగా కూలంకుషంగా పరిశీలించి సో దాదాపు 28 కేసెస్ని జిల్లా స్థాయిలో మనము రిజాల్వ్ చేయగలిగాము. 14 కేసెస్ని కమిషనర్ ఎండోమెంట్స్ రిజాల్వ్ చేశారు. సో టోటలీ మన జిల్లాలో ఈ సంవత్సరంలో మనము 42 అప్లికేషన్స్ని క్లియర్ చేయగలిగాము యాక్చువల్లీ. అంతేకాకుండా ఏ కొత్త పరిశ్రమలు వచ్చినా కూడా మనం ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చినా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి అనే దానికి ఒక ల్యాండ్ బ్యాంక్ ఉండాలి అని గ్రహించి దాదాపు 99 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ని జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ SC/ST అట్రాసిటీ కేసులో ఎక్స్ప్లాయిటేషన్కి హెరాస్మెంట్కి గురైన విక్టిమ్స్ కోసం ఈ సంవత్సరంలో 64,33,500 రూపాయలు కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనము డెవలప్మెంట్ దీనికి వస్తే ఈసారి MGNREGS కింద దాదాపు 163 కోట్ల వర్క్స్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 2031 వర్క్స్ 163 crores అనమాట. దాంట్లో ఆల్రెడీ 1052 CC రోడ్స్ కంప్లీట్ అయినాయి. అంటే 120 కిలోమీటర్ల దాకా కంప్లీట్ అయింది. మిగిలిన రోడ్స్ వివిధ దశల్లో ఉంది. సో ఇంకా మనము ప్రైమరీ సెక్టార్కి వస్తే అగ్రికల్చర్ ఈసారి మనందరికీ తెలిసినట్టు వర్షం కొంచెం ఎక్కువ పడింది. ఆ వర్షం ఎక్కువ పడినా కూడాను ఎక్కడ కూడాను వర్షం పడినప్పుడు ఏ ధాన్యం కూడాను ఇది నష్టపోకూడదు రైతు అనే ఉద్దేశంతో టార్పాలిన్స్ అన్నీ కూడా మనము ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో భాగంగా జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనము లాస్ట్ ఇయర్ ఈనాటికి ఎంత ప్రొక్యూర్ చేసామో దానికి ఆల్మోస్ట్ డబల్ ప్రొక్యూర్ చేసాం యాక్చువల్లీ. దాదాపు 3,50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ ఎప్పుడూ లేదు. ఇంత మళ్ళీ ప్రభుత్వం తీసుకున్న ప్రొయాక్టివ్ స్టెప్స్ వల్ల 48 గంటల్లోపే అన్నీ కూడా డబ్బులు ఖాతాలకి జమ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి రైతులకి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్లో కంప్లైంట్ వచ్చినది కూడా త్వరితగతిన మనము కంప్లీట్ చేస్తున్నాము.
ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తే ఈసారి దాదాపు 37,765 మంది రైతులకి మనము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలిగాము. 16,400 సాయిల్ శాంపిల్స్ని టెస్ట్ చేయించడం జరిగింది. మన కృష్ణా జిల్లాలో కౌలు రైతులు ఎక్కువ, అందరికీ తెలుసు. ఈ కౌలు రైతుల్లో 71,661 మంది కౌలు రైతులకి CCRC కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో దాదాపు 6,005 మంది రైతులు రుణాలని కూడా పొందగలిగారు. మళ్ళీ ఇక్కడ మనకు తెలుసు కృష్ణా జిల్లాలో ప్యాడీ ఈజ్ ద మేజర్ క్రాప్. ఆ ప్యాడీలో ఈసారి డైరెక్ట్ సోయింగ్ పద్ధతిని ప్రమోట్ చేస్తున్నాము. దాంట్లో లాస్ట్ ఇయర్ 42,000 హెక్టార్లు దాదాపు డైరెక్ట్ సోయింగ్ జరిగితే ఈ సంవత్సరం దాదాపు 50,000 హెక్టార్లు డ్రై సోయింగ్ జరిగింది. ఇంకా హార్టికల్చర్కి వస్తే మనము రైతుల ఇన్కమ్స్ పెంచాలి అనే ఉద్దేశంతో ఆయిల్ పామ్ని డెవలప్ చేస్తున్నాము, ప్రమోట్ చేస్తున్నాము. సో ఆయిల్ పామ్ ఈ సంవత్సరం 416 హెక్టార్లు ఆయిల్ పామ్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనము హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెపరేట్గా మనం ఏమి మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఉండొచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్లో 177 మంది బెనిఫిషియరీస్కి 91 లక్షల వరకును సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఫిషరీస్కి వస్తే ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద 477 మందికి టార్గెట్ ఉండగా దాంట్లో 155 యూనిట్స్ని గ్రౌండ్ చేశాము. 2,63 lakhs సబ్సిడీ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఈ సంవత్సరం 5,225 స్టేజ్ కన్వర్షన్స్ అవ్వగా 2,392 హౌసెస్ని ప్రజలకి కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా టీచర్స్ అందరికీ కూడాను టీచర్స్ ఎబిలిటీస్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో స్పెషల్గా ట్రైనింగ్ క్లాసెస్ అన్ని ప్లాన్ చేశాము. అంతేకాకుండా పిల్లల్లో ఒక స్ఫూర్తి నింపాలి అనే ఉద్దేశంతో నాకు సాధ్యమే అనే ఒక వినూతన కార్యక్రమానికి కృష్ణా జిల్లా శ్రీకారం చుట్టడం జరిగింది. సో పిల్లలు మళ్ళీ మనకు ఎడ్యుకేషన్ను, హెల్త్, అంగన్వాడీస్ ఈ 3 దీంట్లో కూడా రెగ్యులర్గా అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అందే సేవలు నాణ్యత కలిగా ఉండాలి అనే ఉద్దేశంతో స్పెషల్గా ఎడ్యుకేషన్కి ఒకరు, హెల్త్కి ఒకరు, అంగన్వాడీస్ న్యూట్రిషన్కి ఒకరు స్పెషల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని ప్రత్యేకంగా వాళ్ళని పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ వాళ్ళు కూడా కంటిన్యూస్లీ వాళ్ళు ఈ ప్లేసెస్ని తిరుగుతూ ఉంటారు. తిరిగిన తర్వాత అక్కడ ఎక్కడెక్కడ లోటుబాట్లు ఉన్నాయో ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోటుబాట్లని కూడా సరిదిద్దే అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో బ్రాడ్గా కృష్ణా జిల్లాలో ఈ అన్ని పనులు కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కృష్ణా జిల్లాలో ఇప్పుడు విఐపి విజిట్స్ కూడా చాలా ఉంటాయి. సో మనకు తెలిసి దాదాపు 11 విఐపి విజిట్స్ని మేనేజ్ చేయడం జరిగింది. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ మన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడాను ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్రతి ఒక్క విఐపి విజిట్ని కూడా మనము మెయింటైన్ చేయడం జరిగింది. ఇంకా మచిలీపట్నం టౌన్ వరకు వస్తే మనకు మచిలీపట్నం టౌన్లో కార్తీక దీపోత్సవం, కార్తీక స్నానాలు జరుగుతాయి. ఆ కార్తీక స్నానాలని కూడాను ఈసారి కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మచిలీపట్నంని విజిట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వర్యుల హామీల మేరకు ఏమేమి ప్రతిపాదనలు పంపించాలో అన్ని ప్రతిపాదనలు పంపించాము. అన్ని ప్రతిపాదనల శాంక్షన్స్ కూడా వివిధ దశల్లో ఉన్నాయి యాక్చువల్లీ. సో మచిలీపట్నం మంగినపూడి బీచ్ని కూడాను టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ చేసేదానికి, టూరిజం డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఏలియనేట్ చేసేదానికి కొన్ని సర్వేకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి ఇప్పుడు దానికి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్నదైనా కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఇంకొక వర్క్ ఏమంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు యానాదీస్ ఏముంటారు వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ లేదు అన్నప్పటికీ సో ఆగస్ట్ 9th గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మనం ఇక్కడ లోకల్ యానాది కాలనీ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి బేసిక్ ఆధార్ కార్డ్ లేదు అని తెలిసిన వెంటనే సో అప్రమత్తమై జిల్లా యంత్రాంగం ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. ఆ సాంకేతిక ఇబ్బందులన్నీ కూడా అధిగమించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆధార్లో ఎన్రోల్ చేయించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా త్వరలోనే మనము ఈ న్యూ ఇయర్ కానుకగా ఆధార్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో దీస్ ఆర్ మళ్ళీ మన హాస్టల్స్ యాక్చువల్లీ
మన అన్ని హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, అన్ని హాస్టల్స్లో కూడాను ఎక్కడా కూడాను ఇబ్బంది లేకుండా, అంటే చిన్న చిన్న రిపేర్స్ ఇవన్నీ దానికి ఇబ్బంది లేకుండా దాదాపు 9 కోట్ల వరకు మేజర్ అండ్ మైనర్ రిపేర్స్కి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ. సో ఇలా కృష్ణా జిల్లాలో వేరియస్ డిపార్ట్మెంట్స్లో బ్రాడ్గా ఇవి ఇంకా చాలా ఉన్నాయి, బట్ గివెన్ ద కన్స్టెంట్ ఆఫ్ టైమ్ దీస్ ఆర్ ద బ్రాడ్ థింగ్స్. సో ఈ అన్ని దానికి కూడా సహకరించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అంతేకాకుండా ఈ ఒక్కటి అంటే జిల్లా యంత్రాంగం సక్సెస్ఫుల్గా జరగాలి అంటే దానికి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సుపీరియర్స్ గైడెన్స్ ఉంటుంది, మళ్ళీ మాధ్యమ మిత్రుల సహకారం, మళ్ళీ వేరియస్ సివిల్ సొసైటీ ఉండొచ్చు. సో అందరిది కూడా సహకారాన్ని కూడా నేను ఈరోజు దాన్ని ఐ జస్ట్ వాంట్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ ఆల్ ద హెల్ప్ అండ్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టు ద గవర్నమెంట్. సో థ్యాంక్ యూ. 2024లో అందరూ ఎలా కోఆపరేట్ చేశారో అలాగే 2025లో కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలకి ఇంకా మంచి నాణ్యత గల సేవలు ఇచ్చేదానికి మనము చర్యలు తీసుకుంటాము. ప్రత్యేకంగా నేను కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల గురించి కూడా ఒక మాట ప్రత్యేకంగా చెప్పాలి. కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడాను డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తూ 2024లో మనం ఇంత డెవలప్మెంట్ మనం చేయగలిగాము అంటే అదన్నీ కూడాను వాళ్ళు ఫీల్డ్ నుంచి మనకి ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళు చేసిన కొంతవరకు ఇన్పుట్స్ ఉండొచ్చు, ఇంకొక రకంగా ఒక్కొక్కసారి దిశానిర్దేశనం అన్నా తప్పవదు. బికాస్ వాళ్ళకి ఫీల్డ్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది కనుక వచ్చి సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని, మనం ఏదైనా చేసే దాంట్లో ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అని సలహాలు సూచనలు అన్నీ ఇచ్చారు. ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కృష్ణా జిల్లాలో నిజంగా గ్యాప్ లేదు అంటే దాంట్లో సింహభాగం క్రెడిట్ నేను ప్రజాప్రతినిధులకే ఇవ్వాలి అనుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్కి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ని ప్రజల వద్దకు, ప్రజలకి మంచి సేవ అందించే దాంట్లో ప్రజాప్రతినిధుల పాత్ర చాలా కీలకం. ప్రజాప్రతినిధులకు కూడాను నేను 2024లో ఇచ్చిన కోఆపరేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ 2025 హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, సో అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా పనిచేసి ఇంకా 2025లో ఇంకా మెరుగు సేవల్ని అందిస్తాం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.